ఫ్యాక్టరీలు ఫేక్ ఇండస్ట్రీలను కూడా ఏర్పాటు చేసి విషం చిమ్మించారు. విషం చిమ్మించడమే కాదు, అమరావతి రైతుల దగ్గర నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారు, మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు, ప్రముఖ నటులు, సినిమా ఇండస్ట్రీ ఎవరిని కూడా, ఏ రంగానికి సంబంధించినటువంటి వారిని కూడా వదలకుండా వైషమ్యాలను, విభేదాలను సృష్టించే విధంగా మాటల తోటాలు, బూతులు పేల్చినటువంటి పరిస్థితులను మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి వారందరి యొక్క భరతం పడుతోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మనం చూస్తున్నాం వల్లభనేని వంశీ. సో ఆయన దీనికి సంబంధించినటువంటి కేసే కాదు, ఏకంగా కిడ్నాప్కే పాల్పడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. ఇక పోసాని అరెస్టు, ఇవన్నీ వరుసగా జరుగుతూ వస్తున్నాయి. ఇంకా చాలామంది గతంలో ఇంకా కూడా నోటికి తాళం వేయకుండా పెట్టరేకపోతున్న రోజాను కూడా తాళం పడుతుందని పంచమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఇటీవల చెప్పారు. ఇవాళ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఎవరిని వదలం, ఒక్కొక్కరిని కూడా మాట్లాడినటువంటి కూడా రికార్డులు ఉన్నాయనేటువంటిది. సో ఖచ్చితంగా వారు ప్రవర్తించినటువంటి తీరు, వారు మాట్లాడినటువంటి మాటలు, వారు సభ్య సమాజం అసహించుకునే విధంగా, కుటుంబ సభ్యులు వినేందుకు వీలు లేని విధంగా వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా రికార్డు చేసి మరీ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కేసులు గతంలో కంప్లైంట్లు ఇచ్చారు. అవే కాదు, కొత్తగా కూడా చాలామంది కంప్లైంట్లు ఇస్తున్నారు వీరందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. ఒకవైపు వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు డిమాండ్ ఉంటే, ఇంకోవైపు ఆచితూచి కూడా ఖచ్చితంగా సందర్భం, సమయాన్ని బట్టి ప్రస్తుతం ఎవరిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అలా ప్రభుత్వం కూడా ముందుకు సాగుతోంది. అయినప్పటికీ కూడా ఈ బూతుల నేతలతో మైండ్ గేమ్ ఆడించింది. వారిని ఒక కుట్ర సిద్ధాంతాన్ని సిద్ధం చేసి, సో ఖచ్చితంగా రెచ్చగొట్టి వారిని మానసికంగా కృంగిపోయేలాగా చేసి తమ పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ కూడా అలాంటి పన్నాగాలు ఇంకా పన్నుతూనే ఉన్నారు. జైళ్ళకు వెళ్లే ముందు లేదా జైళ్ళకు వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్నటువంటి వారితో ములాఖతులు అయిన తర్వాత వారికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో, సూచనలు చేస్తున్నారో, కొత్త డ్రామాలకు కూడా తెరలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ సూత్రధారులే కాదు, పాత్రధారులు కూడా బయటకు రావాలని చెప్పి ఖచ్చితంగా కూటమి సంబంధించిన నాయకులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా ఆంధ్రప్రదేశ్ స్టేజ్ కోరుకునేటువంటి వారందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే పోలీసులు విచారిస్తుంటే చాలా వాస్తవాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి ఈ స్క్రిప్ట్లు వచ్చాయి, ఎవరి డైరెక్షన్లో ఇదంతా సాగింది, వచ్చినటువంటి స్క్రిప్టును మాట్లాడించిన తర్వాత ఏ రకంగా దాన్ని సో మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా, పేటీఎం బ్యాచ్ ద్వారా ఎలాంటి ప్రచారం చేయించారనేది వింటే, వాటన్నిటిని చూసిన తర్వాత ఇప్పుడు కూడా ఏం జరగబోతోంది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ఏ రకంగా వీరు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేసి దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఈ కుట్ర సిద్ధాంతాలను అవసరమైతే భయపెట్టో లేకపోతే మానసికంగా దెబ్బతీసో ఈ రకంగా బూతులు మాట్లాడి ఎదుటి వారిని వారి యొక్క ధైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా తప్పు చేసినటువంటి వారందరూ మేమంతా కూడా ఎలాంటి మాటలు అప్పుడేదో మాట్లాడితే ఇప్పుడు కేసులు ఎందుకు అనేది, అంటే ఎప్పుడు మాట్లాడినా కేసులు ఇప్పుడు పెట్టకూడదా, లేదా అప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు శిక్షలు పడతాయి ఖచ్చితంగా. కొన్నేళ్ల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత కూడా తప్పు చేసిన వారికి శిక్షలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటప్పుడు మాట్లాడినటువంటి వీడియోలు అన్నీ ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోరు, ఎందుకు చర్యలు తీసుకోకూడదు, చర్యలు తీసుకుంటే తప్ప, తీసుకునే ప్రయత్నం చేస్తుంటే జరుగుతున్నటువంటి నాటకాలు, కుట్రలేంటి. సో తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది. ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాలంటే హైదరాబాద్ నుంచి మీరు కర్నూలు మీద పోతే మా వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పాడంట. పోలీసులు ఏం జరుగుతుందని చెప్పి భయపడి మళ్ళీ వేరే రూట్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దాదాపు గంటల కొద్దీ 14 గంటల పైన ప్రయాణం పట్టింది, కేవలం 7-8 గంటల్లో వెళ్లాల్సినటువంటి ప్రాంతానికి. సరే అక్కడ అయిపోతే ఇంకా ఆయన్ని ప్రాథమికంగా విచారించేటప్పుడు మీకు తెలుసు కదా రాజా, వీడియోలు ఉన్నాయా రాజా, ఉంటే ఓకే, అంతే కదా రాజా, మళ్ళీ ఎందుకు రాజా అడుగుతారు నన్ను అంట. సరే అక్కడ వరకు అయిపోతే సరే రాజా ఇవన్నీ అయిపోతే తాజాగా ఆయనకి రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత కూడా ఇవాళ చాలా నొప్పులు ఆయన చెప్పారంట. బహుశా ఫస్ట్ ఏదో కడుపులో నొప్పి అన్నారంట, తర్వాత ఏదో గుండె నొప్పి అన్నారంట. ఆయన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. సో అక్కడ డాక్టర్లు చెక్ చేసిన తర్వాత పోలీసులు చెప్తున్న దాన్ని చూస్తే ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు, ఎన్ని రకాలైనటువంటి నాటకాలు కొనసాగుతున్నాయి కూడా అర్థమవుతుంది. నిజంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే పరీక్షలు చేయాల్సిందే, ఆయనకు వైద్యం అందించాల్సిందే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే తర్వాత. కానీ ముందు ఈ రకంగా చేసి వ్యవస్థల్ని భయపెట్టేటువంటి ప్రయత్నమా, లేకపోతే తనని ఈ రకంగానైనా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కడప ఆసుపత్రి రిమ్స్కి కూడా తీసుకొచ్చారు.